ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన కీర్తనల గ్రంథం 40వ సంకీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇది భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాటలు. ఈ వాక్యం మన జీవితంలో దేవుడు ఎటువంటి మహిమకరమైన రక్షకుడో తెలియజేస్తుంది. దావీదు అనుభవించిన నాశనకరమైన గుంట అనేది కేవలము ఒక గౌణ ప్రదేశం కాదు. గౌణ ప్రదేశం అంటే ప్రాధాన్యత తక్కువగా ఉన్న స్థలం అని అర్థం. అది నిరాశ, పాపపు బంధకం, మందగింపు, సమస్యలు మరియు భయంతో నిండిన స్థితిని సూచిస్తుంది. మనం కూడా చాలాసార్లు మన శక్తితో బయటపడలేని పరిస్థితుల్లో ఉంటాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు జరగలేక ఆ జగటగల దొంగ ఊబిలో జారిపోతూనే ఉంటాం. కానీ మంచి వార్త ఏంటంటే దేవుడు మనల్ని ఆ స్థితిలో వదిలిపెట్టాడు. దావీదు చెప్పినట్లే దేవుడు మనకు చేతులు చాచి పైకి లాగేవాడు. మనం నిలబడలేని చోట ఘనమైన క్రీస్తు అనే బండ మీద, అంటే తన వాగ్దానాలపై మనసు నిలుపుతాడు. ఆయన కేవలం లేపడమే కాదు, మన అడుగులను స్థిరపరుస్తాడు. మన ముందున్న ప్రయాణానికి ఒక దిశనిస్తూ భవిష్యత్తుకు భద్రతిస్తాడు. ఈ వాక్యం మనందరిలో ఒక గొప్ప ఆశ నింపుతుంది. ఏ పరిస్థితుల్లో, ఎటువంటి లోతైన గుంటలో ఉన్నా సరే దేవుడి చేతులు నీకంటే గొప్పవి. ఆయన కృప నిన్ను చేరటానికి లోతు లేదు. ఆయన ప్రేమ నిన్ను లేపడానికి బలహీనమైనది కాదు. ప్రియమైన పరలోకపు తండ్రి, కృతజ్ఞతతో నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. నాశనకరమైన గుంటల నుండి, నిరాశల నుండి, పాపపు బంధకాల నుండి మమ్మల్ని లేపినందుకు నీకు స్తోత్రం. మా పాదాలను నీవు క్రీస్తు అనే బండ మీద నీ వాక్యంపై నిలిపినందుకు ధన్యవాదాలు ప్రభువా. మా అడుగులను స్థిరపరచండి. మా జీవిత ప్రయాణంలో ప్రతిదానికి మీరే దారి చూపండి. కష్టకాలంలో కూడా నీపై నమ్మకంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయండి. నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టండి, స్థిరపరచండి, బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.